ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. నిమిషం నిబంధన ఈసారి లేకపోవడంతో స్టూడెంట్స్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఇటు ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులు నడిపింది. తొలి రోజు 96% మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఫస్ట్ డే 96.90% స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. 5,14,598 మంది విద్యార్థులకు గాను 4,98,695 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ప్రతి సెంటర్ను సీసీ కెమెరాలతో బోర్డు కంట్రోల్ రూమ్కు లింక్ చేశారు. నిర్ణీత టైము 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉన్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందే చేరుకున్నారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్స్ టీములు తొలి రోజు విధుల్లో ఉన్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిపరేషన్ మెటీరియల్ అంతా కూడా మనం ఆల్రెడీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవాళ సెట్ బి మనం రిలీజ్ చేశాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఈ అర్బన్ పాకెట్స్లో, 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్. ఇది మాత్రమే కాకుండా ఏవైతే స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ ఉంటారో, డిఎస్ ర్యాంక్ అబ్జర్వర్స్ అండ్ దెన్ సూపరింటెండెంట్ ర్యాంక్ వాళ్ళు ఆ స్థాయి అధికారులు మనము 20 టీమ్స్ మనం కన్స్టిట్యూట్ చేసాం. ప్రతి ఒక్క జిల్లా ఎస్పెషల్లీ ఇంటీరియర్ పాకెట్స్ మనము సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి మనం చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 130 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇచ్చారు ఇన్విజిలేటర్లు. పరీక్షా కేంద్రాల దగ్గర 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 36,791 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నిర్ణీత సమయానికి ముందే చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎగ్జామ్ సెంటర్లలో వైద్య సదుపాయాన్ని కూడా కల్పించారు. పరీక్షలకు సిటీతో పాటు రూరల్ ఏరియాల్లో కూడా ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు రాలేవన్నారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ప్రతి సెంటర్లో డిజిటల్ క్లాక్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి సెంటర్ను మానిటరింగ్ చేశామన్నారు. ఏర్పాటు చేసుకున్నాము సీసీ కెమెరాలు. అన్ని 1495 సెంటర్స్ అన్నీ కూడా ఆన్లైనే ఉన్నాయి. ప్రతి సెంటర్లోని సిఎస్ ఎక్కడైతే సిఎస్డిఓ రూమ్లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారో దాన్ని మనం సమయం కూడా మనం చెక్ చేస్తున్నాము. కస్టడియన్స్ అందరూ కూడా అలర్ట్ చేస్తాం. సమయానికి క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, పరీక్షా కేంద్రానికి టైంకి క్వశ్చన్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని. ఈసారి నిమిషం నిబంధన లేకపోవడంతో విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడలేదు. మరోవైపు ఆర్టీసీ కూడా విద్యార్థుల కోసం స్పెషల్ బస్సులు నడిపింది. హాల్ టికెట్లపై సెంటర్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ ముద్రించడంతో లొకేషన్కు చేరుకునేందుకు స్టూడెంట్స్కి ఈజీ అయింది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించి వేగవంతమైన సేవలు అందిస్తామన్నారు మంత్రులు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శక పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. అకాల వర్షాలు పడుతుండటంతో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు ఆర్థిక మూలాలు పెంచేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో కలిసి చర్చించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్కు సంబంధించిన అంశాలపై డిస్కస్ చేశారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్తో చర్చించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన పంట ఉత్పత్తుల కోసం టార్పలిన్ కవర్లను రైతులకు ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిల్వల రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల.
రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఇక రెండవ విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణకు ఆర్థిక మూలాలు పెంచేలా పశుసంవర్ధక శాఖను అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2026-27 ఏడాదికి పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి శాఖలకు బడ్జెట్ ప్రతిపాదనలపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి వాకిటి. పశుసంవర్ధక శాఖకు సంబంధించి హర్యానా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల మోడల్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పథకాలను డిజైన్ చేయాలని సూచించారు మంత్రి వాకిటి. ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు భట్టి దంపతులు. మార్చి 5న తన కుమారుడు విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కుమ్మర మల్లన్న జాతరలో జరిగిన ఘటన అత్యంత హేయమైందని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. చిన్నారి మృతికి కారణమైన వారు ఏ పార్టీకి చెందినా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులు ఉసురు పోసుకునే ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవన్నారు. వెంటనే రైతులకు రైతు బంధు నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర జాతరలో ఘటన అత్యంత హేయమైనదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్, మాజీ మంత్రులు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని చెప్పారు హరీష్. కేబినెట్ మీటింగ్లోనూ రైతు బంధు ప్రస్తావనే లేదన్నారు. మూసీ సుందరీకరణకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతు బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ సిపి మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనలేదన్నారు. ఈ కేసు విషయంలో సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం. కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శ్రీధర్ గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయదని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తుంది. అకాల వర్షాలు ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో మొక్కజొన్న పంటను దెబ్బతీశాయన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. గింజ పట్టే దశలో ఉన్న మొక్కజొన్న చేలు ఈదురు గాలులకు నేల కొరిగాయని చెప్పారు. రైతులు ఆరబోసిన పసుపు, ఎర్రజొన్నలు వర్షానికి తడిచిపోయిందని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కవిత. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో
వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం ఖమ్మంకు వెళ్లనున్నారు కేటీఆర్. ఖమ్మం మండలంలోని వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత బాధితులను పరామర్శించనున్నారు. త్వరలోనే అర్బన్ నక్సల్స్ భరతం పడతామన్నారు బీజేపీ నేతలు. దేశాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ కామారెడ్డి ఘటనలపై డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హిందువులపై బీజేపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కమలం పార్టీ నేతలు. మార్చి చివరి నాటికి నక్సల్స్ రహిత దేశంగా అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. త్వరలోనే అర్బన్ నక్సలైట్ల భరతం పడతామన్నారు. అర్బన్ నక్సలైట్ల ముసుగులో యూనివర్సిటీలను నాశనం చేయొద్దన్నారు. యువత అర్బన్ నక్సలైట్ల బారిన పడొద్దని సూచించారు. దేశాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎల్బీ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరారు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలా మంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి కమ్యూనిజం అంతమైపోయింది. బాన్సువాడ కామారెడ్డి ఘటనలపై డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. బాన్సువాడలో హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటుంటే కొంతమంది ఆ అమ్మాయిని అవమానించి అవహేళన చేశారని తెలిపారు రామచంద్రరావు. హిందువులు బీజేపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు బీజేపీ నేతలు. చాలామంది హిందూ ఒక యువకుడిని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. ఒక అడ్వకేట్, లేడీ అడ్వకేట్ చూడకుండా కూడా రుద్రారంలో వారి మీద అటాక్ చేశారు. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి ఒక శాంతి భద్రతలు ఈరోజు క్షేమంగా లేదు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. సోన్ మండలంలో 1000 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వరరెడ్డి. క్రాప్ డ్యామేజ్ కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం ముఖ్య మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్ కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యుమరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్డులోని కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 దగ్గర జరుగుతున్న సర్వీసు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సర్వీసు రోడ్డును త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసు రోడ్డు పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. లైవ్ చూద్దాం. And coordinated global action, because terror anywhere threatens peace everywhere. That is why India supports all efforts that contribute to durable peace and regional stability. Some years ago, when you concluded the Abraham Accords, we applauded your courage and vision. It was a moment of new hope for a long troubled region. Since then, the situation has changed significantly. The path is even more challenging. Yet,
it is important to sustain that hope. The Gaza Peace Initiative that was endorsed by the UN Security Council offers a pathway. India has expressed its firm support for the initiative. We believe that it holds the promise of a just and durable peace for all the people of the region, including by addressing the Palestine issue. Let all our efforts be guided by wisdom, courage, and humanity. The road to peace is not always easy, but India joins you and the world for dialogue, peace, and stability in this region. Honorable members, in India, there is a great admiration for Israel's resolve, courage, and achievements. Long before we related to each other as modern states, we were linked by ties that go back more than 2,000 years. The book of Esther refers to India as Hodu. The Talmud records trade with India in ancient times. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల జీవితాలు బాగుపడతాయని చెప్పింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టుల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూ చేసుకున్న కంపెనీలను మంత్రుల బృందం ట్రాక్ చేసిందని స్పష్టం చేసింది. కడప జిల్లా పులివెందుల్లో రెండో రోజు పర్యటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ దేవాలయాలు సంస్కృతిలో భాగమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే మరో 2,000 కోట్లు అవసరమన్నారు చంద్రబాబు. సూపర్ 6 హామీలన్నీ సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టుతో ఇక్కడి రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. అప్పటి సీఎం జగన్ పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేశారని చెప్పారు. తాము మాత్రం ప్రాజెక్టుల విషయంలో మోసం చేయలేదన్నారు. రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకున్న 760 పరిశ్రమలను మంత్రుల బృందం ట్రాక్ చేసిందని చెప్పారు మంత్రి లోకేష్. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన లోకేష్ ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటి వరకు 1587 జాబ్ ఫెయిర్లు నిర్వహించగా 11,373 కంపెనీలు పాల్గొని 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1,587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష.
దేవాలయాలు సంస్కృతిలో భాగమన్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ కడప జిల్లా పులివెందులలో 2వ రోజు పర్యటించారు. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని చెప్పారు వైఎస్ జగన్. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు భక్తులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. జంతువుల కొవ్వును వినియోగించారని వచ్చిన ఆరోపణలు తప్పని సిట్ నివేదికలో తేలిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. Mr. Chandrababu Naidu garu had stooped to the lowest level and used religion and Lord Balaji into politics. He had made a passing comment that adulterated ghee with cow fat, pig fat or fish oil had been supplied to TTD. Supreme Court has taken this matter very seriously and ordered a sit to investigate into the matter, which has given a report that no such act had been committed. Only chemicals have been found. Mr. Chandrababu Naidu garu had appointed JEO and EO, whomever he preferred as officers. After they came and took the charge, adulterated ghee was supplied. బాబాయిని చంపి కత్తి తమ చేతిలో పెట్టినట్లే విఎస్ఆర్ ఏవియేషన్ విషయంలో వైసీపీ ఆరోపణలు ఉన్నాయని అన్నారు మంత్రి నారా లోకేష్. హెరిటేజ్ కు విఎస్ఆర్ ఏవియేషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సమాజంలో విద్వేషాలు సృష్టించే శక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కుల మతాల పేరుతో అల్లర్లకు పాల్పడితే సహించొద్దన్నారు. ప్రధాని మోదీని ఎప్స్టీన్ ఫైల్స్ భయం వెంటాడుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. అమెరికాతో ట్రేడ్ డీల్ వెనుక బ్లాక్ మెయిలింగ్ ఉందని ఆరోపించారు. యుఎస్, ఇజ్రాయెల్తో కుదిరిన అనేక ఒప్పందాల్లోనూ ఎప్స్టీన్ ప్రమేయం ఉందన్నారు హస్తం నేతలు. దేశంలో కులమతాల పేరుతో అల్లర్లు సృష్టించే కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సమాజాన్ని చీల్చే ప్రయత్నాలను సహించొద్దన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లోని కోట్ ద్వార్లో ఓ దుకాణం పేరు మార్చాలని బజరంగ్ దళ్ దాడులను అడ్డుకున్న మహమ్మద్ దీపక్ అనే వ్యక్తిని అభినందించారు. జిమ్ ట్రైనర్ అయిన దీపక్ చూపిన ధైర్యం లక్షలాది మంది భారతీయులకు మార్గం చూపించిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్. आपने सच बोला है, बिल्कुल भी है, और आपने यहाँ पे धार्मिक काम किया है. जी जी. आप डरे नहीं हो. जी. इनकी बदतमीजी के सामने आप झुके नहीं हो. जी. इससे बड़ा देशभक्ति का काम नहीं है. जी. तो आपको मैं पूरी बधाई कांग्रेचुलेशन देना चाहता हूँ कि आपने हिंदुस्तान का झंडा, हमारा कॉन्स्टिट्यूशन, उसकी रक्षा की. क्योंकि इस देश में आप जैसे करोड़ों लोग हैं, जो आप में हिम्मत है, वो विचारधारा आपकी है, सोच आपकी है, मगर अंदर डर है, और आपने उनको रास्ता दिखाया है कि ये जो है ये कुछ नहीं कर सकते. बिल्कुल. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ నెతన్యాహుతో గాజా విధ్వంసం మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. గాజా మరణకాండను ఆపాల్సిన అవసరం ఉందన్నారు. సత్యం, శాంతి